ఏపీలో స్కూల్స్ తెరుచుకున్నాయి. వేసవి సెలవుల సందడి ముగియడంతో ప్రభుత్వ పాఠశాలల్లో బడిగంట మోగింది. స్కూల్స్ ఓపెన్ అవడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. విద్యార్థుల కోలాహలంతో పాఠశాల ప్రాంగణాలు కలకలలాడుతున్నాయి. బడిబాట పట్టిన చిన్నారులకు ఉపాధ్యాయులు స్వాగతం పలుకుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు తీర్చిదిద్దింది ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరం తొలి రోజే విద్యార్థులకు విద్యారత్నాలు సైతం అందించింది. అటు పుస్తకాలు, ఇటు నోట్ బుక్స్ ను పాఠశాలకు చేరవేయడంతో విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య స్కూల్స్ గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు పాఠశాలలకైతే కూడా హాజరవుతున్నారు. ఈ రోజు నుంచి కూడా పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా విద్యార్థులను ఆకట్టుకునేందుకు, అలాగే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపేందుకు ప్రభుత్వం ఏదైతే ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చిందో ఆ మేరకు ప్రతి స్కూల్లో ఉపాధ్యాయులంతా కూడా బడి పిలుస్తుంది రా కార్యక్రమం పేరుతో విద్యార్థులకి అవగాహన, అలాగే తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు, అలాగే ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మనం ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని ఏలూరులో ఉన్నటువంటి సత్రంపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ఉన్నాము. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించి కూడా ఎటువంటి అడ్మిషన్స్ ఫీజు లేకుండానే ప్రతి విద్యార్థికి యూనిఫామ్, బుక్స్ ఉచితంగా ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు కూడా జరగడం జరిగింది. అలాగే విశాలమైన తరగతి గదులు, ప్రతిరోజు యోగా, వ్యాయామం, ఆటలు ఆడించడం, అలాగే తల్లికి వందనం ప్రభుత్వ పథకం ఏదైతే ఉందో ఆ పథకం సంబంధించి తల్లికి వందనం పథకం వర్తింపు, పాఠశాలలోనే స్వచ్ఛమైన తాగునీరు, అలాగే మధ్యాహ్న భోజనం పథకం, ఇవన్నీ కూడా విద్యార్థులకు ఉచితంగా. అంటే విద్యార్థి ఇంటి నుంచి పాఠశాలకు వచ్చిన తర్వాత మొత్తం విద్యార్థికి అవసరమైనటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అంటే ముఖ్యంగా పుస్తకాలతో పాటు వారికి అవసరమైనటువంటి టెక్స్ట్ బుక్లు కానీ, లేదంటే నోట్ బుక్స్ కానీ అన్ని కూడా ఉచితంగా అందించే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మన జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇక్కడ 6వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు అన్ని రకాల టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్ని బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వీరికి సంబంధించి ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, విద్యార్థులకు పుస్తకాలు ఏ విధంగా ఇస్తున్నాం, మనతో హెచ్ఎం ఉన్నారు. సార్, మొత్తం మీ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? బుక్స్ అందరికీ వచ్చినట్టేనా, ఏమైనా ఉన్నాయా నోట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాల విద్యాశాఖ తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమాలని పాఠశాలలో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందండి. ఈ 2026-27 విద్యా సంవత్సరానికి గాను మా పాఠశాలలో 6, 9, 10 నుండి 7వ తరగతి వరకు 342 మంది ఉన్నారండి. ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. 6th క్లాస్లోకి అడ్మిషన్లు ఆల్రెడీ మొన్న ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరిగింది. వాళ్ళు సుమారు 40 మందికి పైన అడ్మిట్ అయి ఉన్నారు. ఈ రోజుకి 342 మంది 6th to 10th ఉన్నారు. వారందరికీ కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ సంబంధించిన పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్ కూడా విద్యార్థులు అందరికీ కూడా సరిపడా పాఠశాలకి ఇప్పటికే చేరడం జరిగింది. వాటిని ఈ రోజునే పాఠశాల ఓపెన్ చేసిన రోజునే ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు అందజేయి మరియు నోట్ బుక్లు కూడా విద్యార్థుల చేతిలో అందించాలని దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసి విజయవంతంగా ఈ విద్యా సంవత్సరాన్ని మన ఈ జడ్పీ హై స్కూల్ సత్రంపాడులో స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యాహ్న భోజనం కూడా పాఠశాలలో చాలా విజయవంతంగా ఇచ్చిన మెనూ ప్రకారం అమలు జరపడం జరుగుతుంది. పాఠశాల ఆ కిచెన్ సెట్ కానీ, కిచెన్ పరిసరాలు కానీ మరియు విద్యార్థులు భోజనం చేసే సౌకర్యాలు కానీ క్లీన్ అండ్ గ్రీన్ గా పాటింపజేస్తూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాన్ని 100కి చేస్తూ మా పాఠశాలలో గొప్పదిగా చెప్పదగిన విషయం ఏంటంటే ఈ వచ్చిన పాఠశాలకు అటెండ్ అయినటువంటి విద్యార్థులు 96 నుంచి 98% భోజనం చేస్తారండి. ప్రతిరోజు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను చెప్పేది కన్నా కూడా పిల్లల్ని అడిగినా కూడా మీకు విషయాలు తెలుస్తుంది. మరియు ఈ ఒకరు ఇద్దరు కూడా ఎవరు మానుతారంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రం కంపల్సరీ చేయట్లేదు. 100% భోజనం చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. మొత్తానికి సంబంధించి కూడా అటు మొత్తం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం ప్రతి క్లాస్ కి సంబంధించి కూడా టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా, అంటే ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ కాబట్టి 6వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు అన్ని రకాల టెక్స్ట్ బుక్స్, అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అలాగే నోట్ బుక్స్ కూడా మొత్తం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ నోట్ బుక్స్ కూడా అన్ని కూడా రెడీగా వచ్చి ఉన్నాయి. అవి కూడా మొత్తం విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని బుక్స్, అంటే ఏ విద్యార్థి కూడా బయట ఒక్క పుస్తకం కూడా కొనుక్కోకుండా ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే కూడా ప్రభుత్వం చేసింది. ఇక నోట్ బుక్స్ కూడా మొత్తం అన్ని కూడా అందుబాటులో ఉంచిన విధంగా కూడా ప్రభుత్వం అయితే కూడా ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ అవకాశాన్ని పేద విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు అంటే కార్పొరేట్
పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, వసతులు, అలాగే విద్యా బోధన అన్ని ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు విద్యను అభ్యసించాలని చెప్పి కూడా అటు పాఠశాల ఉపాధ్యాయులు కూడా కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఏలూరు జిల్లా.